అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన పాలనా యంత్రాంగంలో పదవుల నియామకం ఇప్పటికే ప్రారంభించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ కు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మాస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నాయకత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై ట్రంప్ సంకేతాలిచ్చారు. ఈ విభాగానికి మాస్క్ తో పాటు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెడ్ గా ఉంటారని చెప్పారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి సేవ్ అమెరికా ఉద్యమం అవసరానికి అనుగుణంగా ప్రభుత్వ బ్యూరోక్రసీ, అదనపు నిబంధనలు, వృధా ఖర్చును తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి నా పరిపాలనకు మార్గం సుగమం చేస్తారు. ఎలన్, వివేక్ సమర్థతను దృష్టిలో ఉంచుకొని ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేస్తారని, అదే సమయంలో అమెరికన్ల జీవితాన్ని మెరుగుపరిచేందుకు నేను ఎదురు చూస్తున్నానని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకారం ప్రభుత్వంలోని భారీ వృధా, వ్యయాలు, మోసాలను వారు అరికడతారని అందులో తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఫ్లోరిడాలోని మార్ ఎలాగో ఎస్టేట్లో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎలన్ మాస్క్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ఓ అద్భుతమని, చాలా తెలివైనవాడని పొగడ్తలతో ముంచెత్తారు. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో తనతో కలిసి 2 వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. మనకు ఓ కొత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఎలన్ మాస్క్. అతడు ఓ అద్భుతం. మేమిరువురం ఈ రాత్రి ఇక్కడ కలిసి నిలబడ్డాం. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో 2 వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం మీకు తెలుసు అని తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు ఎలన్ మాస్క్ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించి ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, విరాళంగా $100 మిలియన్ల అందజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు.